హాయ్ అండి. చూడండి ఈరోజు శనివారం కదండి. చూడండి ఈరోజు విశేషం ఏంటంటే మా చెట్టు పూలండి. మా చేలో వేసాము చెట్టు పూలు, చామంతి పూలు, జాజి పూలు, కనకాంబరాలు అన్నీ పెట్టానండి స్వామికి. కలకలలాడుతుందండి దీపధూప నైవేద్యాలతోటి. ఈరోజు అరటిపండు పెట్టానండి నైవేద్యము. చూడండి ఎంత సంతోషంగా ఉందండి నాకు. మా చెట్టు పూలు, మా చేలో పండిన చెట్టు పూలు కోసుకొచ్చి పెట్టానండి. ఈరోజు ఏమో కొనుక్కోలేదండి. గులాబీ పువ్వు చూడండి, అమ్మవారికి గులాబీ పువ్వు పెట్టుకున్నానండి. గౌరీ మాతకు చామంతి పువ్వు పెట్టుకున్నానండి. చూడండి ఈరోజైతే పూలు కొనుక్కోకుండా నా చెట్టు పూలు కోసి పూజ చేసుకున్నానండి. ఈరోజు అందరు బాగుండాలండి. అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. పిల్ల పాపలు అందరు బాగుండాలండి అని దేవుణ్ణి ప్రార్థించుకున్నాను. ఏమండి, మీరు బయటికి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి దండం పెట్టుకొని పోండి. అంతా మంచిగా జరుగుతుంది. మళ్ళీ క్షేమంగా రావాలి కదా ఇంటికి. దేవుణ్ణి మాత్రం మర్చిపోవద్దండి. వాళ్ళు లేనిదే మనం లేము. అందుకే మీరు బయటికి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి దండం పెట్టుకొని వెళ్ళండి. నోట్లో కొంచెం బెల్లం ముక్క పెట్టుకోండి. తీపు మీరు ఎక్కడికి పోయినా మంచి జరుగుతుందండి. క్షేమంగా రావాలంటే ముందు దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళండి. అంతా మంచిగా జరుగుతుందండి. మనం బాగుంటేనే కదండి పిల్లలు బాగుండేది. తల్లిదండ్రులు బాగుంటేనే కదా పిల్లలు బాగుండేది. పిల్లలు మన కాడికి వచ్చేది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొట్టండి ప్లీజ్ అండి. చూస్తుండ్రు కానీ మీరు లైకులు